లైక్లు, కామెంట్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు ఊరికే రావు, అవి మీరే చేయాలి. హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. తన న్యాచురల్ యాక్టింగ్తోనే తమిళ్తో పాటు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్తో పాటు మంచి మార్కెట్ని క్రియేట్ చేసుకున్న మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన మూవీ మహారాజా. మరి ఈ బెంచ్ మార్క్ మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మూవీ ఎలా ఉందంటే, యాక్టర్సే కాదు, యాజ్ ఏ ఆడియన్స్గా మనం కూడా వాళ్ళు చేసే అండ్ మనం చూసే ప్రతి సినిమా బాగుండాలని అనుకుంటాం. అందులోనూ 25, 50, 100 ఇలాంటి బెంచ్ మార్క్ మూవీస్ అంటే ఇంకాస్త హోప్స్ ఎక్కువగా పెట్టేసుకుంటారు ఆడియన్స్. దానికి తగ్గట్టే తన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు మంచి కథ అండ్ పెర్ఫార్మెన్స్తో పర్ఫెక్ట్ మూవీతో వచ్చారు మన మక్కల్ సెల్వన్. కథ విషయానికి వస్తే, మహారాజా ఒక సాధారణ బార్బర్. తన కూతురు బతకడానికి కారణమైన లక్ష్మి అంటే వాళ్ళకి చాలా సెంటిమెంట్. అది ఒకరోజు పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరు, ఏంటి, దానికోసం ఎందుకంత ఆరాట పడుతున్నారు, అసలు దాని వెనుకున్న అసలు కథ కారణాలు ఏంటి అనేవి కథలో మెయిన్ పాయింట్స్. కథ స్టార్ట్ అవ్వగానే డైరెక్ట్గా మెయిన్ పాయింట్లోకి వెళ్ళినా ప్రొసీడింగ్స్ పెద్దగా ఉండవు. ఆఫ్టర్ ఆల్ దానికోసం హీరో ఎందుకంత డబ్బు ఖర్చు చేస్తూ దెబ్బలు తింటున్నాడా అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు ఇవే సీన్స్ ఉంటాయి. ప్రీ ఇంటర్వెల్ నుండి స్టోరీ నడవడం కాదు, పరిగెడుతుంది. ఇంటర్వెల్ తర్వాత మంచి మంచి ట్విస్టులతో పాటు మెయిన్ స్టోరీ కూడా రివీల్ అవుతూ స్టోరీ డెవలప్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద మూవీ ఒక షాట్ ఉంటుంది. చేసిన పాపానికి రక్తంతో కాలు కడిగినట్లు సింబాలిక్గా చూపిస్తారు. అది అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. కానీ ఉన్న ప్రాబ్లం అంతా స్క్రీన్ ప్లే. అది కూడా బాగాలేదని కాదు, కొన్ని సీన్స్లో మాత్రమే మనం చూస్తున్న సీన్ ప్రజెంటా, పాస్టా, అది ఇప్పుడు జరుగుతుందా, ఆల్రెడీ జరిగిపోయిందా అనే క్లారిటీ కాస్త మిస్ అయ్యి కాస్త కన్ఫ్యూజన్ కలిగిస్తుంది. అది తప్పిస్తే మూవీలో వంక పెట్టడానికి కూడా ఏమీ లేదు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్డ్ ఫాదర్ రోల్లో ఎమోషన్స్తో పాటు ఫైట్స్ కూడా చాలా నేచురల్గా అనిపిస్తాయి. అలాగే అనురాగ్ కశ్యప్ కూడా స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో బాగా పెర్ఫామ్ చేశారు. అదర్ యాక్టర్స్ అభిరామి, మమతా మోహన్ దాస్, ఇలా అందరు క్యారెక్టర్స్ చాలా షార్ట్గా ఉన్నా వారి రోల్ వరకు వారు బాగానే చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, డైరెక్టర్ స్వామినాథన్ మంచి స్టోరీని రాయడమే కాదు అంతే బాగా ప్రజెంట్ చేశారు. అక్కడక్కడ కన్ఫ్యూజన్గా స్లోగా అనిపించడం వాస్తవం, బట్ టోటల్గా అవేమీ పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. అలాగే మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్, ఎడిటింగ్ బై ఫిలోమిన్ రాజ్, సినిమాటోగ్రఫీ బై పురుషోత్తమన్, ఇలా టెక్నికల్ టీం నుంచి కూడా మంచి వర్క్ చూడొచ్చు. పాజిటివ్స్ విషయానికి వస్తే, అన్ని ఎలిమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. కానీ మేజర్ ప్లస్ పాయింట్ అయితే మాత్రం విజయ్ సేతుపతి యాక్టింగ్ అనే చెప్పాలి. నెగిటివ్స్ అయితే కన్ఫ్యూజన్ కలిగించి 1-2 సీన్స్ మాత్రమే. మొత్తంగా మహారాజా మూవీ అయితే మంచి స్టోరీతో, మంచి పెర్ఫార్మెన్సెస్తో, ట్విస్ట్లతో బాగుంది. టోటల్గా ఈ మూవీ 1 మ్యాన్ షో ఆఫ్ విజయ్ సేతుపతి అనే చెప్పాలి. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 3 out of 5. మా ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్లు, కామెంట్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు ఊరికే రావు, అవి మీరే చేయాలి. సో ప్లీజ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.